బెదిరించి బలవంత పోస్టులకు పాల్పడే వారికి ఉపేక్షించేది లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి కేసులకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన యూసఫ్ అర్షద్ సమద్ ఆర్జీఐ యాక్ట్ ద్వారా ప్రైవేటు స్కూల్ వివరాలను సేకరించి వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రిన్సిపల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇక వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. అలాగే డైట్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వాహకుల నుంచి కూడా మరో ముగ్గురు ఇలాగే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు. ఎవరైనా ఇలా బెదిరించి డబ్బులు అడిగితే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. మొహమ్మద్ అమీరుద్దీన్ ఇతడు మైనార్టీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యానగర్ యొక్క ప్రిన్సిపాల్. ఇతని వద్దకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యూసుఫ్ ఈయన తాటిగూడ, తర్వాత అర్షద్ సమద్ వీరిద్దరు ముక్తాపూర్, వీరు 27/4/25 రోజు చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. పిటిషన్ ఇస్తూ అక్కడ స్కూల్లో కొన్ని సమస్యల మీద కొంత ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. అడిగిన తర్వాత సరే మేము అదంతా సబ్మిట్ చేస్తామని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్ వారికి చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 29/4/25 రోజు వీరు యూసుఫ్, అర్షద్, సమద్ వీరు ముగ్గురు వెళ్ళి మేము ఆర్టీఐ యాక్ట్లో పిటిషన్ వేసింది ఇన్ఫర్మేషన్ గురించి కాదు, మిమ్మల్ని బెదిరియడానికి, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ స్కూల్లో అన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ప్రాపర్గా మీ స్కూల్ మెయింటైన్ చేస్తలేరు, మీ మీద పై అధికారులకు కంప్లైంట్ చేస్తాం, మీ మీద యాక్షన్ తీసుకురా చేస్తామని చెప్పి బెదిరించి ఒక 5 lakhs రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అతడు నేను డబ్బులు అయితే ఇవ్వలేను అని చెప్పి అతడు ప్రిన్సిపాల్ వారితో చెప్పడం జరిగింది. వారు ఒక పార్టీకి సంబంధించిన మేము వ్యక్తులు, పార్టీ ఫండ్ కావాలని చెప్పి కూడా ఇతన్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ అమీరుద్దీన్ వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా 2 Town పొజిషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన కంప్లీట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 201/25 అండర్ సెక్షన్ 308 Class 5, 115 Class 2, 351 Class 2, రెడ్ విత్ 3 Class 5 బిఎన్ఎస్ కింద 2 Town పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసును 2 Town ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు దర్యాప్తు చేసి వీరు ఆర్టీఐ యాక్ట్లో పిటిషన్ వేసి బెదిరియడానికి వేసిన పిటిషన్ ద్వారా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు, ఎక్స్ట్రాక్షన్ చేసినట్టు తేలడంతో వీరు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో ఆనరబుల్ కోర్టు వీరిని డిస్ట్రిక్ట్ జైల్ హైదరాబాద్ పంపడం జరిగింది. వీరు ఆర్టీఐ పిటిషన్ల పేరు మీద స్కూల్లో ఇన్ఫర్మేషన్ అడగడంతో పాటు డబ్బులు 5 lakhs రూపీస్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. మేము ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ చేసే గ్యాంగ్లకు, ట్రబుల్ మాంగర్ రౌడీస్కు మా పోలీసు హెచ్చరిక ఏంటంటే బిజినెస్ మెన్లను కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరిని మీరు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏదైనా స్కూల్లో ప్రాపర్గా మెయింటెనెన్స్ లేకున్నా మీరు సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలి, అంతేగాని ఫిజికల్గా స్కూల్కు వెళ్ళి ఇట్లా డబ్బులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది దట్ ఈస్ సీరియస్ క్రైమ్. కాబట్టి వీరందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఇదే కాకుండా ఒక డైట్ గ్రౌండ్లో ఒక ఎగ్జిబిషన్ వారు ఇన్స్టాల్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ వారిని కూడా ఒక ముగ్గురు, సుధీర్, మోహసిన్ ఖాన్, ఇంకొక పర్సన్, వీరు ముగ్గురు మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ నడపాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేదంటే మేము నడవనీయము, మేము దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి బెదిరించినందుకు సుధీర్, మోహసిన్ ఖాన్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా మోహసిన్ ఖాన్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు నుంచి అతను జైలుకు వెళ్ళడం జరిగింది. ఇదే కాకుండా ఒక 15 days బ్యాక్ ఈ హైవేపై NH-44 పై వెళ్తున్న ఒక క్యాటిల్ వెహికల్ను ముగ్గురు వ్యక్తులు సుధీర్, మోసిన్, జావిద్ వీరు ముగ్గురు క్యాటిల్కు ఎలాంటి పేపర్స్ లేవు, మీరు ఇల్లీగల్గా తీసుకుపోతున్నారు అని చెప్పి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి ఒక 2,000 రూపాయలు ఫోన్పే ద్వారా 18,000 రూపాయలు నెట్ క్యాష్ తీసుకోవడం జరిగింది. వారిపై కూడా కేసు నమోదు చేసి దానిలో మోసిన్ అండ్ జావిద్ను అరెస్ట్ చేయడం జరిగింది.